అసత్యాలను ప్రచారం చేయడం మానుకోవాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ వైసీపీ అధినేతకు సూచించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు. చిత్తూరు జిల్లాలో ఓ వ్యక్తి పెయింటింగ్ పని చేస్తుండగా తాడు తెగిపోవడంతో కింద పడిపోయి గాయాలయ్యాయని, అంబులెన్స్ రాకపోవడం వల్ల అతడు మరణించాడని వైసీపీ తప్పుడు వార్తలను ప్రచారం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన 17 నిమిషాలకే అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకుందని, అయితే దురదృష్టవశాత్తు అప్పటికే ఆ వ్యక్తి మరణించాడని మంత్రి తెలిపారు. వైసీపీ హయాంతో పోలిస్తే రాష్ట్రంలో వైద్య సదుపాయాలు అన్ని రకాలుగాను మెరుగుపడ్డాయని చెప్పారు. అది కాక ఇంకో ఇది కూడా చూడాలి. మీ సమయంలో ఎటువంటి వైఫల్యాలు ఉండేవి అనే విషయాన్ని చెప్పాలనుకుంటే, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ చేసిన ఒక ఆడిట్ రిపోర్ట్లో మే జూన్ నెలల్లో చేసిన ఆడిట్ రిపోర్ట్లో మీరు షార్ట్ ఫాల్స్ ఏంటయ్యా అంటే, ఈ డ్రగ్స్ 7 డ్రగ్స్ ఉండాలి. 7 డ్రగ్స్లో షార్ట్ ఫాల్స్ ఓ దాంట్లో 60, ఓ దాంట్లో 59, ఓ దాంట్లో 56. సగటున చూస్తే 58% డ్రగ్స్ సప్లైలో అంటే అందుబాటులో ర్యాండమ్లో 85 అంబులెన్స్లు తీసుకున్నారు. ర్యాండమ్లో 85 అంబులెన్స్లు తీసుకొని పరీక్షించి ఆడిట్ చేస్తే దాంట్లో డ్రగ్స్ సంబంధించి 58% షార్ట్ ఫాల్ ఉంది. ఎవరు కారణం దీనికి? అప్పటి కుటుంబ ప్రభుత్వం రాలేదుగా, అప్పుడే కదా, జూన్ తర్వాత కదా. అదేవిధంగా ఇది తర్వాత కన్జ్యూమబుల్స్లో కూడా 12 రకాల కన్జ్యూమబుల్స్ ఉండాల్సి ఉంటే దాంట్లో షార్ట్ ఫాల్ 70%, 52% నుంచి 72%. సగటు వేసుకుంటే అది కూడా 62-63% వస్తుంది. ఇటువంటి దారుణ పరిస్థితులు మీ సమయంలో ఉండేవి. వీటిని మెరుగుపరుచుకుంటూ నిత్యం సమీక్ష నిర్వహించుకుంటూ తర్వాత ఈ ఆర్థిక వనరుల లోటుపాట్ల దృష్ట్యా కూడా ఒక మెరుగైన వైద్య సేవలు అందిస్తుంటే అది జీర్ణించుకోలేక ఈ రకంగా ఫేక్ న్యూస్ నడపడం మంచిది కాదు. తద్వారా మీరు చేసిన లోపాలు బయట పెట్టాల్సి వస్తుంది. మీ సమయంలో ఎటువంటి తప్పులు జరిగాయో బయట పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవాళ అవన్నీ తట్టుకొని ఒకే ఒక ఉదాహరణ, మీ సమయంలో 33 నిమిషాలకు పైగా ఒక పట్టణ ప్రాంతాల్లో అంబులెన్స్ వెళ్తుంటే ఇవాళ అది కేవలం 13 నిమిషాల్లో ప్రస్థానం మొదలుపెట్టి అక్కడి నుంచి పేషెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఆసుపత్రి దాకా వెళ్తోందంటే మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి దాన్ని అనవసరంగా ముఖ్యమంత్రి గారికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. మరి నియోజకవర్గంలో జరిగినవి లేదా రాష్ట్రంలో జరిగినవన్నీ ముఖ్యమంత్రి గారికి ఆపాదించే ప్రయత్నమే చేస్తే, అదే ఉమ్మడి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు బహుశా మర్చిపోయారేమో తెలియదు కానీ మీరు ఆక్సిజన్ సరఫరా చేయకపోవడం వల్ల రూయా ఆసుపత్రిలో 25 అమాయక ప్రాణాలు పోయాయి. వాటికి సమాధానం ఏం చెప్తారు? ఇటువంటి దారుణాలు, ఇటువంటి అకృత్యాలు, అరాచకాలు మీ హయాంలో జరిగితే వాటిని కప్పిపుచ్చుకొని ఇవాళ అన్నింటినీ మెరుగైన పరిస్థితులు మెరుగు చేసుకుంటూ మెరుగైన వైద్య సేవలు అందించే ప్రయత్నం ఇవాళ కూటమి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో చేస్తుంటే మీరు ఈ రకంగా నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలాగా అసత్య ప్రచారం చేసి ప్రజల్లో ఆందోళన భయాందోళన సృష్టించే ప్రయత్నం చేయడం మంచిది కాదు. ఇప్పుడైనా మీ తప్పులను సరి చేసుకోండి. ప్రజలు మేము ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఏదైనా ఉంటే సద్విమర్శ చేయండి. కానీ ఫేక్ న్యూస్లు చేసి 5 ఏళ్ళు దాని పరిణామాలు ఏంటో చూశారు.